రోజు రోజుకు మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలను వేధించేవారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వావి వరుసలు మరచి ఆడబిడ్డ కనిపిస్తే చాలు మానవ మృగాలుగా మారిపోతున్నారు. అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలు కూడా చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకొస్తున్నాయి. అలాంటి యథార్థమే ఇది. 2022లో అరుణాచల్ ప్రదేశ్లో 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన్కు మరణ శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో మహిళా టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద నిందితుడికి మరణ శిక్ష విధించటం దేశంలో ఇదే మొదటిసారి. తన 12 ఏళ్ల కవల కుమార్తెలను హాస్టల్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తండ్రి ఫిర్యాదు చేయడంతో 2022లో ఈ లైంగిక దాడుల వ్యవహారం బయటపడింది. ఆ వెంటనే ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించగా దర్యాప్తులో వార్డెన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బాధితుల్లో 15 మంది బాలికలు, 6 బాలురుండగా వారంతా 6 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్నవారే. పిల్లలకు మత్తు మందిచ్చి వారు నిద్రలోకి జారుకున్న తరువాత అత్యాచారం చేశాడు ఈ కీచక వార్డెన్. అక్కడితో ఆగకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాధితులను బెదిరించడంతో ఎవరూ నోరు మెదపలేకపోయారు. నేర తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జూలైలో గౌహతి హైకోర్టు ఈ కేసుని సుమోటోగా విచారణ జరిపింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతో పోక్సో చట్టం కింద ఆ నిందితులకు కఠినాతి కఠిన శిక్షలు విధించింది.